నాకు చిన్నప్పటి నుంచి ఒక డౌట్ ఉంది మైకేల్. దాన్ని నువ్వు క్లియర్ చేస్తావన్న నమ్మకంతో నీకైతే గనక ఈరోజు ఈ విషయం కోసం చెప్తున్నాను. నాకే కాదు, చాలా మందికి డౌట్ ఉంది. ఈ డౌట్ని నువ్వు ఈరోజు నాకు క్లారిటీ చేయాల్సిందే. అంటే మన లాస్ శాంటోస్ ఇంత పెద్దగా ఉంటుంది కదా, అంటే లాస్ శాంటోస్ ఒకటే కాదు, మొత్తం ఒక్కొక్క కంట్రీలో ప్రతి ఒక్కటి పెద్ద పెద్దగానే ఉంటాయి ఊర్లు. అండ్ అలాగే ఎక్కడ డబ్బున్న వాళ్ళు ఉంటారు, ఇంకా పేదవాళ్ళు కూడా ఉంటారు. కానీ నాకు అర్థం కాదు, పేదవాళ్ళగా ఉన్న వాళ్ళని కూడా డబ్బున్న వాళ్ళగా గవర్నమెంట్ చేయొచ్చు కదా. అంటే ఇప్పుడు కరెన్సీ నోట్స్ ని ప్రింట్ చేసేది డైరెక్ట్ గా మన గవర్నమెంటే. అలాంటప్పుడు ఇంతమంది జనం పేదరికంతో బాధపడుతున్నప్పుడు ఇంకొన్ని నోట్స్ ఎక్స్ట్రాగా ప్రింట్ చేసి వారికి కూడా ఇచ్చేయచ్చు కదా. అప్పుడు వాళ్ళు కూడా పేదరికం నుంచి బయటకు వస్తారు అండ్ ప్రతి ఒక్కరు చాలా మంచిగా బ్రతుకుతారు. ఇదంతా గవర్నమెంట్ చేతుల్లో ఉన్నదే కాబట్టి కొన్ని నోట్స్ ఎక్స్ట్రాగా ప్రింట్ చేసి ఎవరైతే పేదరికంతో బాధపడుతున్నారో వాళ్ళందరికీ సహాయం చేస్తే బాగుంటుందనేసి నా అభిప్రాయం. ఏమంటావురా? అంటే ఇది నాకు వచ్చిన డౌటే కాదు, ఇది చాలా మందికి ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఇండియానే తీసుకో, ఇండియాలోనే కరెన్సీ నోట్స్ రెడీ అవుతాయి. అప్పుడు ఇండియాలో రెడీ అయినప్పుడు గవర్నమెంట్ నోట్స్ ని కొద్దిగా ఎక్కువ ప్రింట్ చేసి పేదవాళ్ళకి కూడా ఇస్తే సరిపోతుంది కదా. నీకు వచ్చిన డౌట్ మంచిదే, బట్ కానీ ఇప్పుడు నేను థియరీగా చెప్పానంటే నీకు అర్థం కాదు. థియరీగా అంటే ఇప్పుడు నా మాటలతో చెప్తే నీకు సరిగ్గా అర్థం కాదు. డైరెక్ట్ నీకు ప్రాక్టికల్ గా చూపిస్తాను. నా వెనకతలే పద. ఓకే పద, నేను ఒక దగ్గరికి తీసుకువెళ్తాను. అక్కడికి తీసుకువెళ్ళి నీకు ప్రాక్టికల్ గా అసలు ఎందుకు మన గవర్నమెంట్ ఎక్కువ నోట్లు ముద్ద చేసి మిగతా పేదవాళ్ళకి కూడా ఇవ్వట్లేదు అనే కదా నువ్వు అడుగో. అసలు ఒకవేళ ప్రింట్ చేస్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, అసలు ప్రింట్ చేయొచ్చా చెయ్యకూడదా అన్నది నేను డైరెక్ట్ గా ప్రాక్టికల్ గా చూపిస్తాను. ఓకేనా? ప్రాక్టికల్ గా అంటే ఎలాగా? నాకు అర్థం కాలేదు. నువ్వు నార్మల్ గా చెప్పేసినా నాకు అర్థం అవుతుంది కదా. ప్రాక్టికల్ గా అంటే ఎలా చూపిస్తావురా? ఏంట్రా ప్రాక్టికల్ గా అని చెప్పేసి ఫ్రూట్ షాప్ దగ్గరికి తీసుకువెళ్తున్నావు, ఇక్కడేం చూపిస్తావురా నాయన? నాకు ఇక్కడ ఏమన్నా నోట్లు ఏమన్నా ముద్ర చేస్తున్నారా ఏంటి? అరే కొద్దిగా అర్థమయ్యేటట్టు చెప్పరా, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావో కూడా అర్థం కావడం లేదు. ప్రాక్టికల్ గా చెప్తాను అని చెప్పాను కదా, మరి ప్రాక్టికల్ గా చెప్పాలి కదా. ఇదిగో అన్నా, ఒక యాపిల్ ధర ఎంత? ఫస్ట్ నాకు ఒక డజన్ ధర ఎంతో చెప్పు. ఎంత? డజన్ 300కు అమ్ముతున్నావా? అలాంటప్పుడు ఒక యాపిల్ ఎంత రేటుగా అమ్ముతున్నావు? ఏంటి 50 రూపాయలకు అమ్ముతున్నావా ఒక యాపిల్? ఓకే ఓకే, థ్యాంక్ యూ అన్నా. ఓకే, ఇప్పుడు మనం అతన్ని యాపిల్ రేట్ అడిగాం కదా, ఎంత చెప్పారు? 50 రూపాయలు చెప్పారు. ఒకవేళ నువ్వు చెప్పినట్టుగానే గవర్నమెంట్ నిజంగా ఎక్కువ నోట్లు ప్రింట్ చేస్తే అదే యాపిల్ నువ్వు ఎంత కొంటావో తెలుసా? సుమారుగా 500కి కొంటావు. అంటే నీకు 50 రూపాయలకి వచ్చేది కాస్త 500 అయిపోతుంది. నీకు ఇంకా క్లారిటీగా అర్థం కాలేదనుకుంటా. నేను ఇంకొద్దిగా డెప్త్ లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. సరే, ఇలా రా నాతోటి, నేను చూపిస్తాను. ఇప్పుడు నీ బైక్ ఉంది కదా, నీ బైక్ కొన్నప్పుడు నువ్వు ఎంతకి కొన్నావు? నేను నా బైక్ ను కొన్నప్పుడు ఒక 80,000కి ఎంతకో కొన్నట్టు కొన్నాను. ఇప్పుడు దాని రేట్ అయితే మాత్రం 1,00,000 రూపాయలు ఎంతో ఉంది. అవును కదా, 80,000 రూపాయలకి నువ్వు కొన్నావు, ఇప్పుడు 1,00,000 రూపాయలు ఉంది. ఓకే, 1,00,000 రూపాయలే అనుకో. ఒకవేళ మన గవర్నమెంట్ నోట్లని ఎక్కువగా ప్రింట్ చేసి జనాలందరికీ ఇచ్చినట్టయితే గనక ఇదే బైక్ కాస్ట్ వచ్చేసి నువ్వు 5 లక్షల రూపాయలకి కొనుక్కోవాల్సి ఉంటుంది. ఏది బెస్ట్? 1,00,000కి కొనుక్కోవడం బెస్టా, 5 లక్షలకి కొనుక్కోవడం బెస్టా? నీకు అర్థం కాంది ఏంటంటే లిఖిత్, ఇదిగో గవర్నమెంట్ ఎప్పుడైతే ఎక్కువ నోట్లు ప్రింట్ చేస్తుందో అప్పుడు మన కరెన్సీకి ఉన్న వాల్యూ తగ్గిపోతుంది. అంటే ఇప్పుడు నువ్వు 5 రూపాయలు పెట్టి కొన్నది అప్పుడు నువ్వు 40 రూపాయలు పెట్టి కొనాల్సి ఉంటుంది. అలా నీకు రేట్లు పెరిగిపోతాయి. ఇప్పుడు నీకు సపోజ్ ఒక 10 రూపాయల నోట్లు ఎక్కువగా ముద్ర చేశారనుకో, అప్పుడు దానికి ఉన్న వాల్యూ మొత్తం తగ్గిపోతుంది. అలాగే ఒకవేళ ఎక్కువ కరెన్సీ ప్రింట్ చేసి జనాలందరికీ ఇచ్చి వాళ్ళు డబ్బున్న వాళ్ళు చేసినా సరే, నీకు ఎలక్ట్రానిక్స్ కానివ్వు, ఇలా ఫ్రూట్స్ కానివ్వు, కిరాణా సామాన్లు కానివ్వు, ఏమన్నా కానివ్వు, అవన్నీ ధరలు పెరిగిపోతాయి. ఎందుకంటే అప్పుడు నీ దగ్గర ఎక్కువ కరెన్సీ వస్తుంది. దానికోసం వాళ్ళు కూడా రేట్లు పెంచక తప్పదు. ఓకే, నాకు ఇప్పుడు అర్థమైంది. గాయ్స్, మైకేల్ చెప్పింది ఏంటో నాకు క్లారిటీగా అర్థమైంది. ఒకవేళ నిజంగా మనం అనుకున్నట్టుగా కరెన్సీ నోట్లని ఎక్కువగా ప్రింట్ చేసి జనాలందరికీ పంచిపెట్టామనుకోండి, అప్పుడు ఆ నోట్ కొన్న వాల్యూ అయితే గనక పడిపోతుంది. ఇప్పుడు సపోజ్ ఒక 1000 రూపీస్ తీసుకోండి, దాని వాల్యూ వచ్చేసి 100 రూపీస్కి పడిపోతుంది. అప్పుడు సేమ్ మనం అదే 1000 రూపీస్లు ఇంకా ఎక్కువ పెట్టుకొని మనం ఎలక్ట్రానిక్స్ కానీ ఏదన్నా కొనుక్కోవాల్సి ఉంటుంది. అప్పుడు ఇదే బైక్ ని మనం 5 లాక్ రూపీస్కి కొనుక్కుంటాము. అది నేను చెప్పింది నీకు చాలా క్లారిటీగా అర్థమైంది. సూపర్ రా. గాయస్, నాకు ఏమనిపిస్తుందంటే ఒకవేళ మనమే గనక నోట్లు ప్రింట్ చేసి ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకి మాత్రం వేస్తే బాగుంటుంది కదా. ఇప్పుడు
నా దగ్గర చూసుకున్నా మైకేల్ దగ్గర చూసుకున్నా ఎంతో కొంత డబ్బు ఉంది. బ్రతుకుతాకి మా దగ్గర డబ్బు ఉంది, ఓకే. బట్ కానీ ఆ డబ్బు లేక చాలా మంది బాధపడుతున్నారు. పాపం చాలా మంది పేదరికంలోనే పడుతున్నారు, పేదరికంలోనే చనిపోతున్నారు. అలాంటి వాళ్ళకి మనం కొద్దిగా డబ్బును మాత్రం సహాయం చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది. కానీ అంత డబ్బు మన దగ్గర లేదు కదా. ఒకవేళ నిజంగా మన గవర్నమెంట్ అలా ప్రింట్ చేసి మన పేదరికంలో ఉన్న వాళ్ళందరూ పేదరికాల్ని తీర్చేస్తే సరిపోతుంది కదా అని అనుకుంటున్నాను. కానీ అదంతా పాసిబులా అంటే కాదు. ఎందుకంటే గవర్నమెంట్ ఖచ్చితంగా అలా చెయ్యదు. ఒకవేళ చెయ్యాలనుకున్నా సరే కష్టం. ఓకే, ప్రస్తుతానికి టైం అయితే గనక 10-13 అయితే అవుతుంది. ఎలా అయినా సరే నేను పేదవాళ్ళని ఖచ్చితంగా కొద్దిగా డబ్బున్న వాళ్ళగా చెయ్యాలి. అదే నా మైండ్లో ఉన్నది. ఓకే, నేనైతే అస్సలు గివ్ అప్ ఇవ్వను. ఏదో ఒకలా ప్రయత్నిద్దాము. ఇదిగోండి, నేను ఇక్కడ పెట్టుకున్న ఫ్రేమ్కి అయితే మాత్రం న్యాయం జరగాలి. అందులో ఏముందో తెలుసా? లాస్ శాంటోస్ నన్ను ఓన్ చేసుకుందని ఉంది. ఓకే గాయ్స్, నేనైతే గనక ఇంకా డిసైడ్ అయిపోయాను. ఎవరైతే పేదరికంలో బాధపడుతున్నారో వాళ్ళందరి కష్టాలు తీర్చేయాలనేసి. ఓకే, నేనేదో ఒక మంచి ప్లాన్ వేశాను. ఇక్కడ దగ్గరలో మన ట్రవర్ గాడు ఉన్నాడు కాబట్టి వాడి దగ్గరికి వెళ్దాం. అంతకన్నా ముందు మైకేల్ గారి దగ్గరికి వెళ్ళి ఈ మ్యాటర్ కోసం చెప్దాము. దాంట్లోంచి మనం ఒక్క రూపాయి కూడా తీసుకోవద్దు. కానీ ఎవరైతే హోమ్లెస్ పీపుల్స్ ఉంటారో అలాంటి వాళ్ళకి సహాయం చేద్దామనేసి నేను డిసిషన్ తీసుకున్నాను. కానీ ఇప్పుడు మనీ ప్రింట్ చేయాలంటే అది చాలా కష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మైకేల్ దగ్గరికి వెళ్ళి మ్యాటర్ కోసం చెప్పాలి. నేను గనక ఇప్పుడు ఈ మ్యాటర్ చెప్పానంటే వాడి గుండెలో రాయి పడిపోతుంది. ఖచ్చితంగా ఏదో ఒకటి అంటాడు. కానీ నేను అర్థమయ్యేటట్టు చెప్పడానికైతే కనుక ప్రయత్నిస్తాను. ఓకేనా? వీళ్ళనంత వరకు నేనైతే కనుక వాడికి అర్థం అయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తాను. మీరు కూడా ఒకవేళ డౌట్ వస్తే వాడికి చెప్పండి. ఓకే గాయ్స్, ఫైనల్లీ మనమైతే కనుక మైకేల్ గారి ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదిగోండి, మనమైతే ఇప్పుడు వాడికి కేర్ఫుల్గా అసలు ఏం చేద్దాం అనుకుంటున్నాం అనేది అయితే కనుక చెప్పాల్సి ఉంటుంది. నేనైతే క్లారిటీగా చెప్తానన్న నమ్మకం అయితే నాకుంది. అయినా నేను చేసేది మంచి పనే కదా. గాయ్స్, మీరే చెప్పండి, ఇప్పుడు పేదరికంతో ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వాళ్ళకి సహాయం చేయడం తప్పు కాదు కదా. నాకైతే తప్పు కాదనిపిస్తుంది. మైకేల్, ఫాస్ట్ గా బయటకు రా. ఈ మధ్యన ఎక్కువ ఆడడం వల్ల గొంతు కూడా పోతుంది. ఇదిగో మైకేల్, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేనైతే ఫైనల్లీ ఒక డిసిషన్ తీసుకున్నాను. కానీ అది ఎక్కడ మాట్లాడుకుంటేది కాదు. నా కారులో పెట్రోల్ అయిపోయింది, నీ కారులో వెళ్దాం. ఓకే గాయస్, ఇప్పుడు మనమైతే గనక కారులో వెళ్తూ మనం మైకేల్ గారికి అసలు మనం ఏం చేద్దాం అనుకుంటున్నామో మొత్తం అంతా క్లారిటీగా చెప్దాం. మైకేల్, నేను చెప్పేది అయితే మాత్రం నువ్వు భయపడకుండా జాగ్రత్తగా వినాలి. నేను ఫైనల్లీ ఒక డిసిషన్ అయితే తీసేసుకున్నాను రా. ఎవరైతే మన లాస్ శాంటోస్ లో పేదరికంతో బాధపడుతున్నారో అలాంటి వాళ్ళందరినీ డబ్బున్న వాళ్ళగా మార్చుదామని అయితే గనక డిసైడ్ అయిపోయాను. అంటే వాళ్ళని అపర కోటీశ్వర్లు చేసేద్దామని అనలేదు. కనీసం వాళ్ళు ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి, అలాగా వాళ్ళు సమకూర్చుకునేలాగా మనం కొద్దిగా డబ్బుని వాళ్ళకి సహాయం చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను. దానికోసం మనం అయితే కనుక మనీ ప్రింట్ చేయాల్సి ఉంటుంది. మన దగ్గర అంత డబ్బు లేదు కాబట్టి పేదవాళ్ళందరినీ ఆదుకోవాలంటే ఖచ్చితంగా మనం దీన్ని తీసుకోవాల్సిందే. ఇదిగో, ఒకసారి మనం లాస్ శాంటోస్ విలేజ్కి వెళ్ళాక నువ్వే చూస్తావు కదా అక్కడ ఇల్లులు అయ్యి ఎలా ఉంటాయో. ఉన్నంత మాత్రాన ఈ డిసిషన్ నువ్వు ఎలా తీసుకుంటావురా నాకు అర్థం కావట్లేదు లిఖిత్. అయినా ఇదిగో, ఇది అస్సలు కరెక్ట్ కాదు. నేను చెప్పేది కాస్త జాగ్రత్తగా విను. ఒకవేళ మనము గనక ప్రింట్ చేస్తూ గవర్నమెంట్కి దొరికామంటే ఇంకంతే మన సంగతి. కాబట్టి ఇలాంటివన్నీ మనం చెయ్యకూడదు. ఒకసారి నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇదిగో, నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నానో నీకు కూడా తెలుసు. ఒకవేళ మంచి కాకపోతే దానికోసం నేనంతా అలా చెప్పను. కాబట్టి 1-2 సార్లు ఏదన్నా చేసే ముందు ఆలోచించి ఇతరులు ఒపీనియన్ కూడా తీసుకుంటే మంచిది. ఇప్పుడు ఎలాగో ట్రవర్ గడి దగ్గరికి వెళ్దామన్నావు కదా, అప్పుడు తెలుస్తుందిలే ఏంటన్నది. వాడు కూడా చెప్తాడు కదా. అరే మైకేల్, ఏంట నువ్వు అలా మాట్లాడుతున్నావు? రే మైకేల్, ఒకసారి ఆగు. వెనకతలో వస్తుంది బ్లాక్ కలర్ కార్ అనుకుంటా కదా. ఓకే, అరే మైకేల్, రీసెంట్ గా జిమ్మీ గారిని కొట్టేసింది వీళ్ళే. జిమ్మీ గారిని కొట్టేసి వాళ్ళ దగ్గర డబ్బులు లాగేసుకున్నది వీళ్ళేరా మైకేల్. ఓకే, వీళ్ళు ఎలాగన్నా వదలకూడదురా మైకేల్. జిమ్మీ గారిని కొట్టింది వీడే, నేను చూశాను కదా. పైగా వాడి దగ్గర డబ్బులు కూడా లాగేసుకున్నాడు. ఏంటి, జిమ్మీ గన్ను కొట్టింది వీళ్ళేనా? అస్సలు వదలకూడదు, ఆపమను. రే ఆపన్రా. మర్యాదగా కారు పక్క ఆపుతారా, మమ్మల్ని వచ్చి 2 తగిలించమంటారా? అరే వీళ్ళు ఎంత చెప్తున్నా మాట వింటలేదు కదా. అరే గన్స్ తో షూట్ చేస్తున్నారు. ఓకే 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 ఓకే, మర్యాదగా లొంగు. వాళ్ళు మన మాటిని రకం కదరా, మనమే వాళ్ళ దారిలో వెళ్తేనే బెస్ట్. ఓకే,
వాళ్ళైతే కనుక నాన్ స్టాప్ గా షూట్ చేస్తున్నారు. వాళ్ళని ఎలాగన్నా ఆపాలి మైకేల్. వాళ్ళనైతే ఎట్టి పరిస్థితిలో తప్పించుకొనివ్వకూడదు. ఒకవేళ వాళ్ళ గనక తప్పించుకున్నారంటే వాళ్ళు ఇంకా ఎంతో మందిని అలాగే కొట్టేసి ప్రతి పిల్లల దగ్గర డబ్బులు లాగేసుకుంటే ప్రయత్నాలు చేస్తారు. ఇదిగోండి రీసెంట్ గా మైకేల్ ఒక కొడుకు దగ్గర వీళ్ళైతే మాత్రం డబ్బులు లాగేసుకుని వాడిని ఎంతలా కొట్టారు తెలుసా? పాపం వాడికి చెయ్య కాలు రెండూ ఇరిగిపోయినాయి. ఎంత బాధపడుతున్నాడంటే మైకేల్ నిజంగా చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడు. మైకేల్ నీకోసం ఎంత దూరం అన్నా వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను. గాయ్స్ వీళ్ళని ఏం చేయమంటారో మీరు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలాంటి వాళ్ళని అయితే మనం అస్సలు వదిలిపెట్టకూడదు. చూడండి వాళ్ళు ఇప్పటికీ స్టిల్ ఇంకా మన మీద అటాక్ చేస్తున్నారు. అయిపోయారా, మిమ్మల్ని ఇంకా ఎవ్వరూ కాపాడలేరు. అది ఓకే, వాళ్ళని ఎలాగన్నా ఆపాలి. కానీ మన కారు చూడండి ఎలా అయిపోతుందో. అరే మైకేల్, కారు మొత్తం నాశనం అయిపోయేలా ఉందిరా. నా కొడుకు కంటే ఏది ఎక్కువ కాదు. పోనీ పోనీ, ఎలా అయినా సరే ఈ రోజు వాళ్ళని పట్టుకోవాల్సిందే. గుద్దు గుద్దులికేత్ గుద్దు. ఈ రోజు వాళ్ళు ఇక్కడి నుంచి గాల్లోకి ఎగిరిపోవాల్సిందే. అరే వీళ్ళ వల్ల చాలా మందికి ఇబ్బంది అవుతుందిరా. వీళ్ళు గన్స్ పెట్టి షూట్ చేయడం వల్ల చాలా మంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. తిప్పు 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 తిప్పు, పోనీరా, ఫాస్ట్ గా పోనీ. ఓ నో, ఇదిగో కారు మొత్తం ధ్వంసం అయిపోయినా పర్లేదు, ఆల్రెడీ అయిపోయిందనుకో. కానీ వాళ్ళు మాత్రం ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో వీల్లేదు. ఎలా అయినా సరే వాళ్ళని మనం పట్టుకోవాల్సిందే. పదా, ఎంత వీలైతే అంత వేగంగా వెళ్ళి వాళ్ళని పట్టుకోవాలి. అరే వాళ్ళైతే మాత్రం షూట్ చేస్తున్నారు. ఆల్రెడీ బుల్లెట్స్ అయితే మన వైపే వెళ్తున్నాయి. కారు మొత్తం చూడు ఎలా కన్నాలు పడిపోయిందో. ఓకే, రైట్ సైడ్ ఇంకా తొయ్యి ఇంకా తొయ్యి ఇంకా తొయ్యి. గట్టిగా డాష్ ఇచ్చావంటే ఈసారి కిందకు వెళ్తుంది. అయ్యో, నేను ఎంతలా ప్రయత్నించినా సరే నా వల్ల కావడం లేదురా మైకేల్. ఓ గాయ్స్ కమాన్, ఎట్లా అయినా సరే వీళ్ళనైతే కనుక మనం ఆపాల్సిందే. నేను ఫిక్స్ అయిపోయాను. ఓ నో నో నో. ఓకే, ఫైర్ అవుతుంది. మైకేల్ జంప్ చేయి. ఓ గాయ్స్, నో 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 నో, మనం ఫాస్ట్ గా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. ఎంత వీలైతే అంత ఫాస్ట్ గా తప్పించుకోవాలి. వాళ్ళ కార్ అయితే కనుక వెళ్ళిపోతుంది. అదిగోండి ఇక్కడే ఉన్నారు, మనం బేగా వెళ్ళాలి. రే ఆగరా, అయ్యా, అబ్బా. ఓకే, అర్జెంట్గా ఇక్కడ ఎక్కడన్నా వేరే వెహికల్ ఏమన్నా ఉందేమో వెతుక్కోవాలి. ఇదిగోండి ఇక్కడ ఏదో ఉంది కదా, తీసుకొని వెళ్దాం పదండి. ఓకే గాయస్, ఫైనల్లీ అదిగోండి వాళ్ళైతే మాత్రం ఇంకా ఇక్కడే ఉన్నారు. మనం మైకిల్ గారిని అయితే వెనకాతలే వదిలేసాం. కానీ మైకిల్కి మాట ఇచ్చాను, వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలేదే లేదని. ఖచ్చితంగా వీళ్ళనైతే మాత్రం అసలు వదిలిపెట్టను. ఓకే, రైట్ సైడ్ లోయ కింద ఉంది కదా, దాంట్లోకి అయితే కనుక తోసి పడేద్దాం ఆగండి ఈ కార్ని. ఎస్, ఫైనల్ గా వీళ్ళనైతే గనక ఆపగలిగాను. ఓకే, కానీ ఇప్పుడు వీళ్ళు నా మీద అటాక్ చేస్తారు. అంతకన్నా ముందు నాకు గెన్న కావాలి. ఓకే, నా దగ్గర గెన్న కూడా లేదు కనీసం. ఇప్పుడు ఎలారా వీళ్ళని అడ్డుకునేది? ఓకే, ఒకరినైతే గనక మనం బాగానే గుద్దేశాం, కానీ వీళ్ళ దగ్గర గన్స్ ఉన్నాయో. నో 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 నో. ఓకే, మనం ఇంకా ఏదోకలా తప్పించుకోవాలి ఇక్కడి నుంచి. ఎస్, కారులో అయితేనే బెస్ట్. ఒక్కొక్కరిని కారులోంచి గుద్దుకొని వెళ్ళిపోతే బాగుంటుంది. లేకపోతే వీళ్ళందరి దగ్గర గన్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మనకి కూడా గాయాలయ్యే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ ఒక బుల్లెట్ అయితే మాత్రం నా బాడీలో దిగిపోయింది. బట్ కానీ స్టిల్ ఇంకా నేను ఫైట్ చేస్తున్నానంటే కారణం వీళ్ళ నన్ను గెలికారు కాబట్టి అస్సలు వదిలిపెట్టను. ఆగండి, వస్తున్నాను, ఆగండి, చెప్తాను మీ సంగతి. ఓకే గాయస్, ఫైనల్లీ మనకైతే కనుక గెన్న దొరికింది. ఇదిగోండి వీడైతే ఇక్కడే ఉన్నాడు. ఓకే, వాడైతే మనల్ని చూడలేదు కాబట్టి మనం అయితే చక్కగా వాడిని అయితే షూట్ చేసేసాము. మిగతా వాళ్ళని కూడా మనం ఫినిష్ చేసేసాము. కానీ వీడు ఒక్కడే లాస్ట్ అండ్ ఫైనల్గా మిగిలి ఉన్నాడు. అయిపోయారు. కానీ నాకైతే చాలా దారుణంగా గాయాలైనవి. ఇప్పుడు నేను ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడే పడిపోవచ్చు. కానీ వీళ్ళనైతే మాత్రం వదిలిపెట్టలేదు కదా, అది నాకు చాలా సంతోషం. ఇలాంటి వాళ్ళ వల్ల చాలా మందికి ఇబ్బంది. చిన్నపిల్లలందరినీ కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తారు ఇలాంటి వాళ్ళే. ఇదిగోండి స్టిల్ ఇంకా చూడండి వీళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉందో. ఇలాంటి వాళ్ళని వదిలిపెట్టకూడదు. గ్యాంగ్స్టర్స్ అందరినీ మనం అరికట్టాలి. లిఖిత్, ఏం చేస్తున్నావురా అసలు నువ్వు? నేను చెప్పేది వినకుండా ఎందుకని వీళ్ళ మీద ఫైట్కి వచ్చావు? ఊరుకో, అయిపోయింది కదా, వీళ్ళందరినీ ఫినిష్ చేసేసావు. ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. పద హాస్పిటల్కి వెళ్దాం. సారీ మైకేల్, వచ్చే ఓపిక అస్సలా లేదు. నువ్వే నన్ను కాపాడాలి. రే లిఖిత్, ఏమైంది? నిన్ను కాపాడుతాను రా, ఎలా అయినా సరే కాపాడుతాను. మాటిస్తున్నాను కదా, కాపాడి తీరుతాను. ఓకే, మనం ఎలా అయినా సరే లిఖిత్ని అయితే కాపాడాలి. వీలైనంత త్వరగా మనమైతే మాత్రం ఫాస్ట్ గా ఇక్కడి నుంచి లిఖిత్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. లేకపోతే వాడి ప్రాణాలకే ప్రమాదం. పిచ్చోడు, ఎవరికన్నా సరే ఏదన్నా చెయ్యాలి అని ఫిక్స్ అయ్యాడంటే ఖచ్చితంగా అది చేసేదాకా వదిలిపెట్టడు. అందరూ మన వాళ్ళే, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అన్నట్టుగా ఉంటాడు. కానీ చూడండి ఆఖరికి ఏమైందో.
ఖచ్చితంగా మనం ఎలా అయినా సరే కాపాడాలి. ఆ, అయ్యో షెట్. పద 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 పద, ఫాస్ట్ గా వెళ్ళాలి, మన హాస్పిటల్ దగ్గరికి లేట్ చేయకూడదు. ఓకే, ప్రస్తుతానికి లిఖిత్కైతే మాత్రం లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది. మనం ఇప్పుడే తీసుకొచ్చి వాడినైతే గనుక అడ్మిట్ చేశాము. ఆ, కానీ వీడు నా కోసం ఇంత చేస్తున్నాడు, వీడి కోసం నేను ఏమీ చేయలేకపోతున్నాను. అదే నాకు చాలా బాధాకరంగా అనిపిస్తుంది. వాడు నా కొడుకు కోసం చూడండి, వాడి ప్రాణాలనే పొలంగా పెట్టి వాళ్ళందరినీ అక్కడే అంతం చేశాడు. కానీ నేను వీడి కోసం ఏమీ చేయలేకపోతున్నాను. చేస్తాను, వీడి కోసం నేను చేస్తాను. హే మైకేల్, ట్రెవర్, ఇక్కడే ఉన్నారా? నాకేం కాలేదులే. లోపల ఉన్న బుల్లెట్స్ ని తీసేసి నీట్గా కుట్లేసేసారు. బట్ కానీ ఎక్కువగా కష్టపడొద్దు, మళ్ళీ ఇలాంటి ఫైట్లకి వెళ్ళొద్దని అయితే గనుక చెప్పారు. మైకేల్, నిజంగా నువ్వు నన్ను కాపాడో కరెక్ట్ సమయానికి వచ్చి, లేకపోతే ఏమైపోతున్నా ఏంటో. సరే సరే పద, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ట్రెవర్, అంతకన్నా ముందు నీకు చెప్పాలి, బండి తీ. ఇక్కడే బయటుండి మాట్లాడుకుంటే ఎవరికైనా డౌట్ వస్తుంది. కారులో వెళ్తూ వెళ్తూ దీనికోసం మాట్లాడుకుందాము. అసలు ఎవ్వరికీ తెలియకూడదు. సరే లిఖిత్, నువ్వు వెనకాతలెక్కేసి ఒక్కడవే ఫ్రీగా కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు. ఇదిగో ట్రెవర్, నీకు చెప్పేది ఏంటంటే, వీడికి ఒక డ్రీమ్ ఉంది. ఆ నోట్స్ ఏతో ఉన్నాయో కరెన్సీ నోట్స్, వాటిని ప్రింట్ చేసి లాస్ శాంటోస్ లో పేదరికంతో బాధపడుతున్న వాళ్ళందరికీ సహాయం చేయాలనేసి. దానికోసం మనం మాట్లాడాలి. ఎక్కడికైనా తీసుకువెళ్ళి ఒక మంచి చోట్ల ఆపు. ఏట్రా మీరనేది? అంటే ఇప్పుడు మనం ఆ కరెన్సీ నోట్లని ప్రింట్ చేయాలి అంతేనా? ఇలాంటివి అంటే మనకి మస్తు ఇంట్రెస్ట్, నీకు తెలుసు కదా, మంచి కిక్ వస్తూ ఉంటుంది. కానీ ఇదిగో, మనం ఇక్కడ మిషన్లు తీసుకురావడం ఇంపాసిబుల్. కాబట్టి మనం నార్త్ యాంటార్కి వెళ్ళిపోయి అక్కడి నుంచే మిషన్ ని తీసుకురావాలి. ఆ తీసుకొచ్చిన మిషన్ ను కూడా చాలా జాగ్రత్తగా భద్రంగా పెట్టాలి, ఎవ్వడికి కనిపించకూడదు. ఇంకోటి, మనం సహాయం చేసిన తర్వాత మళ్ళీ మనం అంత జాగ్రత్తగా తీసుకొచ్చామో అంతే జాగ్రత్తగా మిషన్ తీసుకెళ్లి వాళ్ళకి అప్పచెప్పేయాలి. అలా అయితేనే మనం బయలుదేరదాము. 100% ట్రెవర్, నువ్వు చెప్పినట్టుగా చేద్దావు. నాకైతే మాత్రం దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. నువ్వు చెప్పినట్టుగానే ఆ మిషన్ ని మనం నార్త్ యాంటార్క్ నుంచే తీసుకొద్దాము. నువ్వు నాకు సహాయం చేస్తానన్నావు కదా, థ్యాంక్ యూ సో మచ్. ఓకే గాయస్, ఫైనల్లీ ఇక మనమైతే గనక నార్త్ యాంటార్క్ కి బయలుదేరబోతున్నాము. ఎందుకంటే అక్కడ కూడా ఒక మనీ ప్రింటింగ్ మిషన్ ఉంది. యాక్చువల్ గా చెప్పాలంటే మనకి అక్కడి నుంచే కరెన్సీ నోట్స్ వస్తాయంట. ఇప్పుడు అక్కడికి వెళ్ళి తెచ్చుకుందాం, పదండి. ఓన్లీ మనం పేదవాళ్ళకి హెల్ప్ చేయడానికి మాత్రమే ఈ మిషన్ ని తీసుకొస్తున్నాం. అర్థమైందా లిఖిత్? ఇంకొక ధ్యాస అయితే ఉండకూడదు మనకి. ఉండకూడదు ఉండకూడదు ఉండకూడదు. కేవలం వాళ్ళకి మాత్రమే మనీని ప్రింట్ చేసి రిమైనింగ్ మనీ అంతా తీసుకువెళ్ళి మనం ఎక్కడి దగ్గర ఇచ్చేద్దాం తప్పించి మనమైతే మాత్రం దాంట్లోంచి ఒక్క రూపాయి కూడా వాడకూడదు. ఇదంతా చేస్తుంది కేవలం మనం పేద ప్రజల కోసం మాత్రమే. అర్థమైందా? ఓకే, ఫైనలీ ఇప్పుడు మేమైతే కనుక నార్త్ యాంటార్క్ అయితే బయలుదేరాము. అసలు ముందు నాకు ఇది అస్సలు నచ్చలేదు, కానీ నా కోసం వాడు ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధమయ్యాడు. వీడి కోసం నేను ఈ మాత్రం చేయలేనా? కానీ వీడు చేస్తున్నదైతే చెడ్డ పని అయితే కాదు కదా. నాకైతే ఇది చెడ్డ పని కాదని అనిపిస్తుంది. పేద ప్రజలందరికీ సహాయం చేయడానికి వీడు తీసుకున్న ఒక మంచి ఆలోచననైతే గనక అనుకుంటున్నాను. సరే చూద్దాం, మనం ముందు నార్త్ యాంటార్క్ కి వెళ్ళాలి కదా, పదండి. ఓకే గాయస్, ఫైనల్లీ మనమైతే గనక నార్త్ యాంటార్క్ అయితే వచ్చేసాము. బట్ కాకపోతే మనమైతే ఇక్కడ ల్యాండ్ చేయకూడదు. ఒకవేళ ఇక్కడ గనక ఇది ల్యాండ్ అయిందంటే ఇక్కడ ఉన్న జనాలందరూ లెగిసిపోవచ్చు. మళ్ళీ ఏం వచ్చిందిరా అని చూడొచ్చు. మనం ఇప్పుడు నార్మల్గా వచ్చాం కాబట్టి పెద్దగా ఏమీ పట్టించుకోరు. కానీ మనం వెళ్ళేటప్పుడు ఆ మనీ మిషన్ని తీసుకువెళ్తాం కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎవరికంటా కనిపించకూడదు. ఒకవేళ కనిపించామంటే కనుక ఇంకా అంతే సంగతి. ఓకే, ఇక్కడ ల్యాండ్ చేద్దాం అనుకున్నాను కానీ ఇక్కడ కూడా వద్దు. మనం ఇంకొద్దిగా ఎదురుకి వెళ్ళి అక్కడైతే కనుక ల్యాండ్ చేద్దాము. ఇది కూడా ఎవరితో కాదు, మన ట్రెవర్దే. మన ట్రెవర్ దగ్గర ఇది ఉంది, ఇంకా ప్లేన్ ఉంది, ఇంకా హెలికాప్టర్ కూడా ఉంది. బట్ కాకపోతే ఇదైతే కొద్దిగా వేగంగా ట్రావెల్ చేయొచ్చు కదా అన్న ఒక్క ఉద్దేశంతో మాత్రమే నేనైతే కనుక దీన్ని తీసుకురావడం జరిగింది. ఓకే, ఇప్పుడైతే కనుక జాగ్రత్తగా ల్యాండ్ చేయాలి. అస్సలు మనమైతే కనుక ఎక్కడ మిస్ అవ్వకుండా జాగ్రత్తగా చేయాలి. ఓకే, ఫైనలీ ల్యాండింగ్ కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనమైతే ఆ బ్యాంక్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడే ఎదుర బ్యాంక్ ఉంటుంది. బట్ కానీ నాకు ట్రెవర్ చెప్పింది ఏంటంటే ఇక్కడ ఇస్తారు అన్నారు, బట్ ఎవరిస్తారో ఏంటో తెలియడం లేదు. ఓకే, కానీ మన ఐడియాలు అయితే మనకుంటాయి కదా. ఇక్కడ ఏదన్నా దొరికిందనుకో, అప్పుడు మనమైతే మాత్రం జాగ్రత్తగా దాన్ని తీసుకొని వెళ్ళిపోవచ్చు. అంత దూరం అని ఎట్లా నడిపిస్తావురా? నల్లపోతున్నాను రా లిఖిత్తో, నా వల్ల కావడం లేదు.
అబ్బా ఇందాక నుంచి నడుస్తూనే ఉన్నాను, అసలు నడలేకపోతున్నాను. నా వల్ల అయితే కావడం లేదు. నా ఒంట్లో ఉన్న ఓపిక మొత్తం నశించిపోతుంది. ఆ, నా వల్ల అయితే అస్సలు కాదు. ఇంకా నేను ఎంతకు మించి ఎక్కువ దూరం నల్లాను. ఏదో ఒక కారు చూస్తాను అని చెప్పేసి అన్నావు. అసలు నార్త్ ఎంటర్క్ లో కార్లు దొరుకుతాయని నువ్వు అంత కాన్ఫిడెంట్ గా చెప్పినావు. అరే మీరేం కంగారు పడుకోండ్రా, మనం ఒక మంచి పని చేయడానికే కదా వెళ్తున్నాము. అయ్యో ఇదిగోండి. ఓకే, ఫైనల్లీ మనకైతే మాత్రం కారు కనిపించింది. ఇదిగో ఇప్పుడు నేను ఒక మంచి మాట చెప్దాం అనుకున్నాను, ఈలోగా కారు దొరికేసింది కాబట్టి ఆ మంచి మాట చెప్పడం మధ్యలోనే ఆపేశాను. సరే సరే, మనం ఫాస్ట్ గా వెళ్ళి మనం ఇక్కడి నుంచి బయలుదేరాల్సి ఉంటుంది. మనం లేకపోతే లేట్ అయిపోతుంది కదా. ఓకే, ఏదో స్పేస్ లో జంప్ చేస్తున్నట్టుగా చాలా ఆకాశంలోకి ఎగిరి చాలా హైట్ ఎగిరి కిందకి అయితే కనుక వస్తున్నాము. ఇది కూడా ఒక బాగుంది అనుకోండి ఎక్స్పీరియన్స్. ఓకే, మనమైతే కనుక ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి, కానీ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మనం ఎటువంటి మిస్టేక్ చేయకూడదు. ఎందుకంటే అక్కడ ఎవరన్నా చూసారంటే బ్యాంక్ దగ్గర ఖచ్చితంగా తీసుకువెళ్ళి మనల్ని జైల్లో పడేస్తారు. మళ్ళీ మనం బయటికి రావడానికి సుమారుగా ఒక 15 సంవత్సరాల దాకా పట్టొచ్చు. ఓకే, అరే మైకేల్ ఎంతసేపు రా, ఎక్కితే ఫాస్ట్గా బయలుదేరదాము. ఓకే గాయస్, ఫైనల్లీ మైకేల్ కూడా వెనకతలు ఎక్కేశాడు. యాక్చువల్గా వాడికి వెనకతలు నుంచోవడం అస్సలు ఇష్టం లేదు, బట్ కాకపోతే తప్పదు కదా, ఏం చేస్తాను చెప్పండి. డ్రైవింగ్ చేసేది నేను, దారి చెప్పేది మన ట్రవరు. కాబట్టి ఇంకా వాడు వెనక్కి వెక్కడం తప్పించి మరొక మార్గమే లేకుండా పోయింది. అందుకోసమే వాడిని డైరెక్ట్గా తీసుకువెళ్ళి వెనకతలు ఎక్కించేశాను. ఓకే, మనమైతే కనుక ఇదే రోడ్డు మీద వెళ్ళకూడదు. ఈ రోడ్డు మీద వెళ్ళినట్టయితే కనుక చాలా సెక్యూరిటీ ఉంటుంది. ఆ సెక్యూరిటీ అందరికీ మనం కనిపించేస్తాము, మళ్ళీ మనకి ప్రాబ్లం అవుతుంది. ఆ సెక్యూరిటీ ఎవరికి కనిపించకుండా మనమైతే గనక ఇటువైపు నుంచి వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడే లెఫ్ట్ సైడ్ లో కనబడుతుందా మీకు, అదే బ్యాంక్, నార్త్ ఎంటర్క్ బ్యాంక్. ఆ బ్యాంక్ లోనే మనీ ప్రింటింగ్ మెషిన్ అయితే గనక ఉంటుంది. ఇక్కడే మనకి మనీ ప్రింట్ చేసి పంపిస్తారు అన్నారు, బట్ కాకపోతే ఇక్కడ మానేశారేమని నా డౌట్. ఎందుకంటే నేను సుమారుగా చాలా రోజుల నుంచి లాస్ శాంటోస్ లోనే ప్రింటింగ్ చేస్తున్నారన్న వార్తనైతే విన్నాను. అదే అనుకుంటున్నాను, ఎందుకు ఇలా రివర్స్ గా తిప్పుకొని వెళ్తున్నానంటే, చూసారా ఎదర లైట్స్ అయితే మాత్రం ఎంత వెలుగొస్తున్నాయో. ఒకవేళ అవి గనక ఎవరి కంట్లన్నా పని అనుకో, ఇటువైపు ఎవరో వస్తున్నారని ఎలక్ట్ అయిపోయి వాళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. ట్రవర్, నేను మాట్లాడుతున్నప్పుడు మాట్లాడొద్దు అని చెప్పేసి నీకు చెప్తాను కదా. అది ఇక్కడ నీట్ గా పార్క్ చేశాం కాబట్టి ఎప్పుడు దీని మీదకి ఎక్కి ఎక్కడి నుంచి జంప్ చేస్తావు. అయ్యయ్యో, జంప్ అవ్వట్లేదే. అలా కాదు, నేను చెప్పేది ఒకసారి విన్నావు అనుకో, నీకే అర్థమవుతుంది. రే లిఖిత్, అరే చెప్తుంది వినవేంట్రా, ఒకసారి నేను చెప్పింది వినేహే. అరే ట్రవర్, నన్ను డిస్టర్బ్ చేయక, నేను ఎక్కే సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు ఎందుకలా నన్ను రెచ్చగొడుతున్నావు నాకు అర్థం కావడం లేదు. అసలు నీ ప్రాబ్లం ఏంట్రా, లోపలికి వెళ్ళడం నీకు ఇష్టం లేదా, ఇంకొక దారి ఏమన్నా ఉందా? ఒరే నేను గట్ల ఆల్రెడీ గాల్తో మాట్లాడాను రా, గంట కోసమే కదా నేను ఇందాక నుంచి చెప్తుంది. నీకు అర్థం కావట్లేదా ఏందే? మనం డైరెక్ట్ గా లోపలికి వెళ్ళొచ్చు. ఈడ ఎవరో లేరు, అర్థమైంటుండదా? ఇందాక నుంచి నీకు అదే చెప్దాం అని ప్రయత్నిస్తుంటే అసలు నా మాట ఎక్కడ నువ్వు వినటలేదా? అదే నాకు వచ్చిన బాధ. ఇదిగో ఆల్రెడీ వాళ్ళ మిశ్రణ పెట్టుకుని బయటనే ఉన్నారు. అది చెప్పనమని కూడా చెప్పనివ్వట్లేదు. ఈ రోజు ఏదో పని అని అందరినీ బయటికి పంపించేసినారంట. ఏళ్ళతో నేను రిక్వెస్ట్ చేసుకుని మాట్లాడినాను. ఏళ్ళలో కూడా ఒకప్పుడు పేదరికం నుంచి వచ్చినారు కాబట్టి మన బాధను అర్థం చేసుకుని వీళ్ళు ఒప్పుకుంటారు. ఓకే, నాకు తెలియదు కదా ఇప్పుడు దాకా, నువ్వు ఇప్పుడు చెప్తుంటేనే అర్థమైంది. ఓకే, ఈసారైనా మనకి ఇద్దామని అనుకున్నారు. సార్ థ్యాంక్ యూ సో మచ్. మీకు తెలియకుండానే మీరు చాలా మందికి సహాయం చేస్తున్నారు. అంటే ఇప్పుడు మీకు తెలుసు అనుకోండి, మీరే కదా నాకు ఈ మిషన్ ఇచ్చేది. ఇదిగోండి గాయ్స్, ఫైనల్ గా మనీని ప్రింట్ చేసే మిషన్. ట్రవర్, థ్యాంక్ యూ సో మచ్ రా. ఓకే సార్, నిజంగా ఒక మాట అయితే చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరికి చెడ్డ పేరు తీసుకురాను. ఇది మా స్వార్థానికైతే అస్సలు ఉపయోగించాం. చెప్పాడు ఆల్రెడీ ట్రవర్ నీ కోసం మొత్తం చెప్పాడు. అందుకోసమే నీకు ఇవ్వడానికి నేను ఒప్పుకొని ఇస్తున్నాను, లేకపోతే ఎవరికి ఇవ్వడం జరగదు కదా. కానీ దీన్ని స్వార్థానికి నిరూపించక వాడక, అర్థమవుతుందో? ఒకవేళ నువ్వు గనక దీన్ని వాడావనుకో ఎక్కువగా, ఖచ్చితంగా నోట్స్ ఎక్కువైపోతే గవర్నమెంట్ కి డౌట్ వస్తుంది. అప్పుడు దాకా పేదవాళ్ళుగా ఉన్న వాళ్ళందరూ ఎలా ధనవంతులుగా మారుతున్నారు అనేసి వాళ్ళందరినీ అడుగుతారు, అప్పుడు దొరికేస్తాము. కాబట్టి వాళ్ళకి కూడా లిమిటెడ్ గానే అమౌంట్ ఇవ్వు. ఖచ్చితంగా సార్, మీరు ఎంతలా చెప్పిన తర్వాత కూడా నేను చెయ్యొద్దన్నది చేస్తానా? ఓకే ట్రవర్, మనం ఇంకా బయలుదేరదామా? నిజంగా ఈ సార్ వాళ్ళు చాలా మంచి వాళ్ళు. ఓకే, ఫైనల్లీ మిషన్ అయితే ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మేము బయలుదేరుతున్నాము. ఓకే గైస్, ఫైనల్లీ మనమైతే గనక వెహికల్ మీదకి ఎక్కించేసాము. ఎన్నో తంటాలు పడి. ఈ మిషన్ అయితే మాత్రం చాలా బరువు ఉంది. నిజం చెప్పాలంటే ఎంత బరువు ఉందో నేను మాటల్లో చెప్పలేను, అంత బరువు ఉంది. ఓకే,
ఇప్పుడు మనం దీన్ని తీసుకొని వేగంగా మన హెలికాప్టర్ దగ్గరికి అయితే కనుక వెళ్ళిపోవాలి. సారీ అది ఏరోప్లేన్ కదా, మర్చిపోయాను. ఓకే, ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయి దానికి మనం లింక్ చేసిన తర్వాత మనమైతే గనక ఇంకా డైరెక్ట్గా లాస్ శాంటోస్కి వెళ్ళిపోవడమే. ఓకే, ఫైనల్లీ మనం అనుకున్నది సాధించబోతున్నాము. రేపు పొద్దున్నుంచే మనమైతే గనక జనాలందరికీ హెల్ప్ చేద్దాము. ఏమంటారు? ఓకే, ఫైనల్లీ నా కోసం ఎంతో కష్టపడ్డారు కదా మైకేల్ ఇంకా ట్రెవర్. వాళ్ళకైతే థ్యాంక్ యూ చెప్తే అది చాలా చిన్నగా అనిపిస్తుంది. ఇదిగోండి, మీరు నా కోసం ఎంతో కష్టపడ్డారు. మీరు లేకపోతే గనక ఈ రోజు ఈ మిషన్ నేను తీసుకొచ్చేవాడినే కాదు. గాయస్, ఇదిగోండి, ఇదే మనీ ప్రింటింగ్ అయ్యే మిషన్. మనమైతే కనుక ఇంకా లేట్ లేకుండా ఫాస్ట్గా దీన్ని స్టార్ట్ చేసేస్తే మార్నింగ్లోగా ఎక్కువ నోట్స్ అయితే కనుక ప్రింట్ అయిపోతాయి. ఓకే గాయస్, ఫైనల్లీ మనీ నోట్స్ అయితే కనుక ప్రింట్ అవ్వడం అయితే మొదలైపోయింది. అసలు ఎలా ప్రింట్ అవుతాయో ఏంటో అయితే కనుక నేను మీకు 1 by 1 చూపిస్తాను. జాగ్రత్తగా చూసేయండి, ఓకేనా? ఇదిగోండి, ఓవరాల్గా ఫైనల్ అవుట్పుట్ అయితే కనుక లాస్ట్కి ఇక్కడికి వస్తుంది. అండ్ అలాగే మొదటి నుంచి మీ అందరికీ చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనమైతే కనుక ఒక మనీ షీట్ని అయితే ఇక్కడ పెడతాము. అలా పెట్టిన మనీ షీట్ అయితే గనక ఇదిగోండి ఇలా ప్రింట్ అయితే గనక ఇక్కడికి వస్తుంది. చూసారా? జస్ట్ సైడ్ బోర్డర్స్ అయితే గనక డిజైన్స్ అయ్యి వస్తుంది. ఓకే, జస్ట్ ఇది 1. అండ్ అలాగే సెకండ్ ప్రాసెస్ వచ్చేసి ఇదిగోండి, ఇక్కడ లోగో ఎవరైతే ఉన్నారో ఈ లోగో ప్రింట్ అవుతుంది. ఇంకా దీంట్లో ఒక చిన్న డిజైన్ కూడా ప్రింట్ అవుతుంది. అండ్ మూడోది వచ్చేసి ఇంకా ఈ కరెన్సీ ఎంత, అండ్ అలాగే చిన్న బార్ కోడ్ అయితే గనక ప్రింట్ అవుతుంది. దీంతో అయిపోలేదు, అసలు సిసిలేంది ఇక్కడ ఉంటుంది. చూసారా? ఇక్కడికి వచ్చిన తర్వాత పచ్చ కలర్ ట్యాగ్ ఒకటి ఉంది. అదేంటంటే దాన్ని ఏమంటారు అబ్బా, ముద్ర. ఐ మీన్ లాస్ శాంటోస్ నోట్స్ ప్రతి దాని మీద ఒక గ్రీన్ కలర్ నోట్ ప్రింట్ ఉంటుందన్నమాట. దాన్ని ప్రింట్ అనరు, స్టాంప్. ఒకవేళ గ్రీన్ కలర్ స్టాంప్ గనక దాని మీద లేదనుకోండి, ఇది అప్పుడు దొంగ నోటుగా కన్సిడర్ చేయబడుతుంది. అందుకోసమే మనమైతే ప్రతిదీ చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాము. చూసారా? స్టెప్ 1, ఇక్కడ వచ్చేసి స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 అండ్ అలాగే స్టెప్ 5 అయితే కనుక మొత్తం నోట్ రెడీ అయిపోతుంది. ఓకే, ఫైనల్ ప్రాసెస్ వచ్చేసి ఇది. రేపు మార్నింగ్ కి ఎన్ని నోట్లు అయితే రెడీ అవుతాయో అన్ని మనమైతే గనక జనాలందరికీ పంచిపెడేద్దాము, ఓకేనా? ఓకే గాయ్స్, ఫైనల్లీ మనమైతే మాత్రం చాలా నోట్లను అయితే గనక ప్రింట్ చేసాము. ఆల్రెడీ మన ట్రెవర్ అయితే గనక కిందనే ఎదురు చూస్తున్నాడు. మనం ఫాస్ట్ గా ఈ నోట్లను తీసుకొని వీళ్ళనంత త్వరగా వెళ్ళి మన జనాలందరికీ పంచిపెట్టేసేయాలి. ఓకే, ప్రస్తుతానికైతే ఇవి మాత్రమే ప్రింట్ చేసాము. ఉన్నవి ఉన్నట్టుగా మేమైతే గనక పంచిపెట్టేస్తున్నాము. ఆల్రెడీ మైకేల్ వెళ్ళాడు, ఆల్రెడీ చాలా మందికి ఇచ్చేసాడంట కూడా. వాళ్ళందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారంట. అండ్ అలాగే వాళ్ళు కూడా ఇల్లుని ఇంకా ఆహారాన్ని కొనుక్కుంటారని అయితే అన్నారంట. ఇల్లు కంటే ముఖ్యమైనది ఏంటో చెప్పనా? ఆహారం. ఫుడ్ గనక లేకపోతే చాలా మంది ప్రజలు చనిపోతారు. అది 100%. మీరే చెప్పండి, ఒక 4 రోజులు మీకు తిండి లేకపోతే మీరు బ్రతకగలరా? బ్రతకలేరు కదా. అందుకోసమే ఈ పని చేయాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు మనమైతే ఇంకా డైరెక్ట్ గా బయలుదేరిపోదామా? ఓకే, పదండి. ఎవరికీ తెలియకూడదనేసే నేను దీన్ని తీసుకొచ్చాను, అర్థమవుతుందా? దీంట్లో అనుకో ఊడికి తెలియదు, రిచ్గా అంటుంది కాబట్టి ఊడు మనల్ని ఆపను కూడా ఆపడం. సరే ఓకే, ఫైనల్లీ ఇదైతే కనుక మన ట్రెవర్ ఎక్కడి నుంచో తీసుకొచ్చాడు. మొత్తానికి ఇదైతే చాలా లగ్జరీగా బాగుంది. నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. ఓకే, మన నోట్స్ అన్నట్లని దీంట్లోకి అయితే కనుక ఎక్కించేసాము. ఇప్పుడు మనమైతే కనుక లాస్ శాంటోస్ విలేజ్కి వెళ్ళి అక్కడ ఇంకా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఇచ్చేసేయాలి. ఓకే గాయ్స్, ఫైనల్లీ నేను చేద్దాం అనుకున్నదైతే కనుక చేస్తున్నాను. నాకైతే చాలా సంతోషంగా ఉంది. మీరేమంటారు? ఓకే, ఫైనల్ గా ఈ వీడియో అయితే మాత్రం మీ అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే కనుక వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా లైక్ చేసుకొని ఏం చేయాలో తెలుసు కదా, కామెంట్ చేయాలి. ఓకే, మరి నా కోసం ఇది ఒక్కటి చేయండి ప్లీజ్.